ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందులో నేను ఉండాలండి. మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. తెల్లవారు ఆనందపురం వెళ్ళాను ఫ్రెండ్స్. ఆనందపురం కొంచెం బాగా కలిపోదిన, ఎక్కువ కలిపోక ఆనందపురం వెళ్ళానండి. ఆనందపురం 4:30 లేచి బయలుదేరి ఒక్కదాన్ని వెళ్ళానండి. ఎవరు సాయం చేసిన వాళ్ళు లేరు, కొట్టు దగ్గర సాయం చేసిన వాళ్ళు లేరు. కొన్ని కొట్టు తెల్లారిపొడికి ఎవరైనా నింపి నేను కాయగూరలు తెచ్చుకొని నేను కాయగూరలు పెట్టుకుంటే బాగుంది. అన్నీ నేను ఒక్కదాన్నే పెట్టుకుంటున్నాను. బాగా అప్పులైపోయానండి. నేను 12 లక్షల దగ్గర అప్పు అయిపోయాను. నేను కొట్టు పెట్టపోయినా నెల రాబడి టెన్షన్ వచ్చేస్తుందండి నాకు. కొట్టు పెట్టుకోవాలి, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తే బాగున్నాను. నాకు హెల్పింగ్ ఎవరు లేరు. బండి మీద ఈ సామాన్లను తెచ్చుకోవాలంటే ఎక్కడ స్లిప్ అయిపోయి పడిపోతానా, యాక్సిడెంట్ అయిపోతానే టెన్షన్ వచ్చేస్తుంది. ఒక్కదాన్ని చేసుకోవడం, ఒక్కదాన్ని రావడం, అలాగే అందులో ఉందా ఏంటి దొరుకుకుంటానే ఒక్కదాన్ని తెచ్చుకోవడం, ఒక్కదాన్ని రావడం. సామాన్లు తెచ్చాను, అక్కడ పెట్టేసి దుప్పటి కప్పేసి వచ్చానండి. ఇంటికి వచ్చాను, కొంచెం కాఫీ అయినా తాగేసి వెళ్ళిపోదాం అనేసి. మళ్ళీ రానని కాదు, సాయంత్రం వరకు రానని కాదు. బాగా అప్పులైపోయానండి. నేను ఏడు చేయాలని అర్థం అవట్లేదు. ఎవరైనా హెల్ప్ చేస్తున్నారో ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఒకరికి ఫోన్ చేస్తే నన్ను ఇద్దరు పడుకోవాలి, నన్ను ఆ పొద్దున్న మా పెద్దని అంటాడు. ఇంకొక అతను ఫోన్ చేస్తే నేను రాను, నాకు రానని కావద్దు, మరి వాళ్ళ ఫ్యామిలీతో ఉండాలి కదా, రానని కావద్దు అనేస్తాడు. పోనీ యూట్యూబ్ వల్లే డబ్బులు వస్తాయి అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. వాటి వల్ల కూడా సుక్కలేదు, మోనిటైజరే అవ్వలేదు. నాకు ఎందుకో తెలియట్లేదు. 9,700 కాదు, ఆ 9,600 సబ్స్క్రైబ్స్ ఉన్నారు. అయినా ఎవరు సూచనలు కూడా లైక్లు కొట్టట్లేదు. వేస్ట్గా అనవసరంగా వీడియోలు పెడతారే వాళ్ళకి పెడుతున్నారు బాగా లైక్లు, సబ్స్క్రైబ్స్ బాగా పెరుగుతున్నారు. కొన్ని ఆట వల్లనే సేవ్ అవుతాను అన్నాను ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను ఇంకేం మాట్లాడలేను. కొట్టుకెళ్ళాలి, కొట్టింపుకోవాలి. కొట్టుకెళ్ళిన తర్వాత సామాన్లు తెచ్చాను కదా, వీడియో పెడతాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.